చూస్తావా? వెల్కమ్ నవీన్ పోలీస్ హెడ్. మీరు ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే. మీరు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, నేను మెంబర్ ఆఫ్ లాస్ట్ బెంచ్ అసోసియేషన్. మనసీలా కుర్చీ పడితే పట్టి పాట ఉంది, దాన్ని క్లాసికల్ స్టైల్లో ట్రై చేద్దాం. సూపర్, అదిరిపోద్ది. దానికేమో మేకలిస్తివి. నవీన భరించలేకపోతున్నది. ఏందిలా? ఆర్ యూ ఫీలింగ్ ఫోమో? జెన్జీ లాంగ్వేజ్ ఫీలింగ్ ఫోమో. మీ ఇద్దరు జర్నీలో ఎన్నో ఆడిషన్స్ ఇచ్చుంటారు కదా. చిప్స్ యాడ్ ఆడిషన్ లో నన్ను 6 ప్యాక్ లేదని రిజెక్ట్ చేశారు. అసలు చిప్స్ తిన్నోడికి 6 ప్యాక్ ఎక్కడి నుంచి వస్తుంది రా సార్? ఓ అంటే నా ఓన్ ఫంక్షన్ అప్పుడు ఒక తోటలో నెక్స్ట్ డాక్టర్ శ్రీలీల. ఎంబీబీఎస్ లో 3 మెయిన్ సబ్జెక్ట్స్. ఫస్ట్ ఇయర్ కుర్చీ మడత పెట్టి, సెకండ్ ఇయర్ జింతాక, థర్డ్ ఇయర్ కిసక్. శ్రీలీలతో డాన్స్ ఛాలెంజ్ ఎలా అంటే కిసక్ 1 కిసిక్ కిసిక్. రియల్ లైఫ్ లో చిట్టి దొరికిందా? జాతిరత్నాలు కోట్ సీన్ గుర్తొస్తుంది. ఒక డేట్ కి వెళదాం అనుకున్నాం అనుకో, ఏ యాక్టర్ తీసుకుని వెళ్తాం? మీరు నిజంగా నన్ను ఇది అడుగుతున్నారు. మిమ్మల్ని అడుగుతున్నా, లేకపోతే we already had a date. నేటి రాత్రి నిండు అమావాస్య. రాణి తప్పకుండా ఊర్లోకి వస్తుంది. ఊర్లో ఉన్న మగాళ్ళనందరినీ తాను తీస్తుంది. స్వామి, రాణి ఎన్ని గంటలకు వస్తుంది? తమ్ముడే డైరెక్టర్, పేరు ఏ భారతి. ఓపెన్ చేస్తే నువ్వు ఏ భారతి అని చెప్పినప్పుడే నేను అంచనా వేస్తుండాల్సింది సార్. యాక్షన్. ముద్దుల పెళ్ళాం, గుద్దుల మొగుడు. ఏం కూసావు? ఈ సినిమా తర్వాత నాకు అవార్డు వస్తుందా? ఈ సినిమా తర్వాత కృష్ణానగర్ లో బజ్జీలు అమ్ముకోవాలి. ఎవర్రా మీరు? అయితే ఈ పని మీద తిరుగుతూ ఉన్నారా? ఏదైనా సౌండ్ వినిపించిందా? లోపల చీకటిగా ఉంది, నువ్వు లైట్ వేసి పిలుస్తావా? ఆనకొండపురం వెళ్ళాలి. నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా ఏ పురానికి వెళ్ళలేవు. నా మందిరా రాణి కథ గురించి చెప్తాను విను. రేపు ఈ అనకొండపురాన్ని మేము కైవసం చేసుకుంటాం. ఈ వీరసేనుడా, ఆ మందిరారా తాడో పేడ తెలుసుకుందాం. ఇంకా నీకు అర్థం కాలేదా? నేను మందిరా అని. ఏందబ్బా గిల్లుతున్నావా? తన దగ్గర బల్లం ఉందా? వీర ఖడ్గం ఉన్నదా? లేక నవీన ఆయుధం ఏదైనా ఉన్నదా? తన దగ్గరున్న ఆయుధమే వేరు. తనేం చెబుతుందని అర్థం అవట్లేదా నీకు? వాళ్ళు మనల్ని మధ్యవర్తి పని చేయమంటున్నారు. అవునవును, పెద్ద బాహుబలి కథ రాస్తున్నాడు. తీసేదే బిట్టు సినిమా, ఇందులో పైగా ఫీలింగ్స్ అంట. మోసానికి బాబాయిని, ద్రోహానికి తమ్ముణ్ణి, అన్యాయంకి కొడుకుని, నమ్మకానికి అమ్మ మొగుణ్ణి. నీకు యాక్టింగ్ రాదు నాన్న. నాకు యాక్టింగ్ వచ్చి నాన్న. కష్టం అంటే ఏంటో తెలియకుండా, ఆకలి అంటే ఏంటో తెలియకుండా, బాధ అంటే ఏంటో తెలియకుండా జీవితం ఎలా చూద్దాం అనుకుంటున్నావురా? మా అమ్మ ఉంటే నాకు అన్ని తెలిసేదిరా. మరి నీ అమ్మ? ఏం చెప్పాడు? ఏం లేదు, చాలా ఈజీ. హీరో టెన్షన్ లో పరిగెత్తి వచ్చి నిన్ను గుద్దేస్తాడు. నువ్వు కోపంలో లుంగి పైకెత్తి మీసాలు తిప్పి వాడా అని చెప్పాలి. అంతే, ఈజీ ఈజీ ఈజీ. వాడా?
ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చాలా పెద్ద సమస్య ఉంటుందని అనిపిస్తుంది. ఇది అమెరికానో యూరోపో కాదు, ఇది భారతదేశం. నాకు కావాల్సింది మీ సైలెన్స్ కాదు, ఆన్సర్ కావాలి. ఈ రోజు 7:30కి వాళ్ళ మనం అప్పీల్ చేసి డిస్ట్రిక్ట్ కోర్టుకు వెళ్ళినా వాళ్ళు అసలు తీసుకో. నేను వాడి ఇంటి ముందు ఎలాగైనా షో చేసి తీరాలి. నాకు ఒక హెల్ప్ చేయండి. ప్రవోక్ హిమ్. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. ఓ దొంగ కొంచెం కష్టాల్లో ఉండి ఒక దొంగతనం చేశాడు. వాడు మంచోడా చెడ్డోడా? దొంగ కాబట్టి చెడ్డాడే. ఒక మంచివాడు చాలా కష్టాల్లో ఉండి ఆ దొంగ దగ్గర ఉన్న డబ్బు కొట్టేశాడు. ఇప్పుడు ఇతను మంచోడా చెడ్డోడా? మంచోడే కానీ చెడ్డాడు అయిపోయాడుగా. సరే, ఇప్పుడు చాలా మంది మంచివాళ్ళు చాలా కష్టాల్లో ఉండి చెడ్డవాడైన ఆ మంచివాడి దగ్గర డబ్బులు కొట్టేశారు. మరి ఇప్పుడు వీళ్ళందరినీ ఏమనాలి? చెడ్డవాడి దగ్గరనే కదా డబ్బులు కొట్టేసింది, పైగా కష్టాల్లో ఉన్నారు కాబట్టి మంచి వాళ్ళే. Tell about yourself. ఏముంటది సార్ నా గురించి చెప్పుకోవడానికి? హలో, ఇంగ్లీష్. అబ్బాయి లేదండి, మేమందరం తెలుగులోనే మాట్లాడుకుంటాం. ఎక్కడికి వచ్చారా మీరు? ఓ పవిత్రమైన బార్లు. ఏం చేస్తున్నావు? ఐఎమ్ హ్యావింగ్ మూడ్ వైజర్ విత్ మై అడ్వైజర్. ఇంకా పిల్లల్ని ఏమనుకోవట్లేదా? నువ్వు కంటావేంటే? ఓ 4 రోజులు మీరు ఎటన్నా వెళ్ళండ్రా. ఎందుకు? నేను దగ్గరుండి వాళ్ళకి పిల్లలు పుట్టేలా చేయటానికి. దగ్గరుండి చేయించడానికి అది హోమం కాదే. సార్ నాకు రావడానికి కొంచెం లేట్ అవుద్ది, నువ్వు మాత్రం మేలుకొని ఉండే. పాపం లేట్ అయితే పడుకోమనొచ్చు కదరా. వెళ్ళాలి కదరా, ఇలా చెప్తే కానీ పడుకోరు. ఏం మొక్కున్నావే? నీకు పిల్లలు పుట్టాలని మొక్కుంటాను. నేను నెల తప్పాను. వాళ్ళకి పని చేయట్లేదు సార్. మాది బాగానే పనిచేస్తుంది. ఇదేంటి స్కూలా? ప్రీ స్కూల్. ఇక్కడ ఏం నేర్పిస్తారు? ఏం నేర్పించరు, ఆడిస్తారు, పడుకోబెడతారు. దానికి నాయనమ్మ ఉందగా. అన్ని క్వశ్చన్ లాయర్ని అడుగుతారా, క్లయింట్ అడగరా? దిస్ ఇస్ హెరాస్మెంట్ తెలుసా? ఎవరు సార్ ఇతను? ఐఎమ్ పత్తి కిషోర్.